పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు తెలంగాణ తరఫున సీనియర్ అడ్వకేట్ డాక్టర్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ 1979-80 వాట్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్కు గరిష్టంగా 484.5 టీఎంసీలు మాత్రమే కేటాయించినట్లు సింఘ్వి స్పష్టం చేశారు. ఇంతకంటే అదనంగా 200 టీఎంసీలను వరద జలాల పేరుతో బనకచెర్ల, నల్లమల సాగర్కు మళ్లించడం పూర్తిగా చట్టవిరుద్ధమని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండానే చర్యలు చేపట్టారని వాదించారు. కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ, జలశక్తి మంత్రిత్వ శాఖ వంటి కేంద్ర సంస్థల అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా పనులు చేపట్టిందని తెలిపారు అభిషేక్ సింఘ్వి. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయకుండానే ఇతర నదీ పరివాహక రాష్ట్రాల సమ్మతి లేకుండా ఏపీ ప్రభుత్వం అక్రమంగా ముందుకెళ్తుందని వాదించారు. గోదావరి అవార్డు ప్రకారం తెలంగాణకు 968 టీఎంసీల నీటి హక్కు ఉందని, ఈ నీటిని వినియోగించుకునేందుకు తెలంగాణలో పలు ప్రాజెక్టులు తుది దశలో ఉన్నాయన్నారు. ఏపీ అక్రమ చర్యలు కొనసాగితే తెలంగాణకు శాశ్వతంగా తీరని నష్టం వాటిల్లే ప్రమాదముందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దేశంలో అధిక వరద జలాలు అనే భావనను నిర్ణయించే చట్టబద్దమైన వ్యవస్థ లేనందున ఏపీ చేస్తున్న వాదనలు అసత్యమన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటిపై ప్రవాహ రాష్ట్రాలు కూడా ఏపీ చర్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయని వెల్లడించారు. ఇక 2022 మే 18న జరిగిన సమావేశంలో టన్నెల్ విస్తరణ పనులు చేపట్టదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టంగా ఆదేశించినా ఏపీ ప్రభుత్వం వాటిని బేఖాతరు చేస్తుందని ఆరోపించారు. ఒకవేళ వరద జలాలు ఉన్నాయన్న వాదనను అంగీకరించినా వాటిని ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వినియోగించుకునే హక్కు లేదని, అన్ని నది పరివాహక రాష్ట్రాలకు ట్రిబ్యునల్ ద్వారా పంపిణీ చేయాల్సిందేనని తెలిపారు. పోలవరం, నల్లమల సాగర్ కేసును మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుతో గోదావరిలో తమ వాటా తగ్గుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. తక్షణమే ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని కోరారు. కేసు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేశారు సీజేఐ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి ఫోన్లో అందిస్తారు. చారి, ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టుకి తెలంగాణ ప్రభుత్వం వెళ్ళింది. ఇవాళ ఉదయం ఈ కేసు వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కొన్ని మౌలికమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ వాదన చేశారు అభిషేక్ మను సింఘ్వి. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆయన వాదిస్తున్నారు కాబట్టి ప్రధానంగా ఏపీ ప్రభుత్వము తమకు కేటాయించినటువంటి నీటి వాటా కంటే 200 టీఎంసీల నీటిని అదనంగా తరలించిపోయేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి వాటిని అడ్డుకట్ట వేయాలనేటువంటి అంశాన్ని, ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. రెండవ అంశం, ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం కడుతున్నటువంటి పోలవరం, బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు, నల్లమల సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టులకు ఇప్పటి వరకు డిపిఆర్ లేదు అనేటువంటి అంశాన్ని, మరొక అంశాన్ని పేర్కొంటూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కేటాయించినటువంటి నీటి కంటే కేటాయించినటువంటి నీటినే వినియోగించుకోవడానికి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. అవి తుది దశలో ఉన్నాయి కాబట్టి ఈ దశలో ఆంధ్రప్రదేశ్ చేపడుతున్నటువంటి ప్రాజెక్టుకి అనుమతి కనుక ఇస్తే తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా మెన్షన్ చేస్తూ వచ్చారు. ఏపీ ప్రభుత్వము ఎగువన ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటినీ నీటిని వాడుకోకపోవడం వల్ల వరద జలాలలో మాత్రమే మేము వరద జలాల మీద మాత్రమే ఆధారపడి ఈ ప్రాజెక్టు కడుతున్నాం అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ చేసింది. వరద జలాలు అనే దానికి టెక్నికల్ గా ఎలాంటి రీజన్ లేదు. తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసుకున్న తర్వాతనే వినియోగించుకున్న తర్వాత కిందికి వస్తాయి. కానీ తెలంగాణలో ప్రస్తుతం ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు కాబట్టి వాటిని వినియోగించుకోవడానికి వెసులుబాటు లేదు. కాబట్టి దాన్ని వరద జలాలుగా ఏపీ ప్రభుత్వం చెప్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల్ని పూర్తి చేసుకున్న తర్వాత నీటిని వినియోగించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అప్పటి వరకు దీని మీద స్టే ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్టుల మీద స్టే ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించారు. అయితే తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని సుప్రీంకోర్టు కూడా సూచన చేసింది. రెండు రాష్ట్రాలకు సంబంధించి సంప్రదింపులతో
కాకుండా సూట్ పిటిషన్ ని వేయాలని కూడా సూచించినట్టు కొద్దిసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి సోమవారం విచారణకు కేసు వస్తుంది కాబట్టి రిట్ పిటిషన్ మీద స్టే ఎందుకు ఇవ్వాలనేటువంటి అంశాన్ని ఆర్గ్యుమెంట్స్ చేయాలనేటువంటి అంశంతో పాటుగా సూట్ పిటిషన్ ని కూడా సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. 1-2 రోజుల పాటు న్యాయ నిపుణులతో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి నల్లమల్ల ప్రాజెక్టు కావచ్చు, నల్లమల్ల ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా సుప్రీంకోర్టులో బలంగా తెలంగాణ ప్రభుత్వం వాదించింది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాలనేటువంటి వాదన వినిపించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా తమ వాదనల్ని బలోపేతం చేసుకునేందుకు 1-2 రోజుల్లో న్యాయ నిపుణులతో అటు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి నిపుణులతో కూడా సమావేశం కాబోతున్నారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.